హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనము ఇది బిర్యానీ అనమాట. ఇది స్పెషల్ బిర్యానీ, మటనో చికెనో కాదు, ఫిష్తో చేసుకుంటున్నాము. చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మనము మటన్ కానీ చికెన్ కానీ లేకపోతే వెజ్ ఐటమ్స్తో చేసుకుంటాం కదా, ఫిష్ బిర్యానీ అనేది చాలా తక్కువ చేసుకుంటాము. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ముళ్ళులు విరిగిపోయి మళ్ళీ అన్నంలో కలిసిపోతాయని చెప్పి టెన్షన్ తోటి చేసుకోము కదా, ఇలా చేసుకుంటే మీకు అవి ముళ్ళులు కూడా తగలవు, ముక్క కూడా చాలా సాఫ్ట్గా నీట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం నేను ఫిష్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మనం ఫ్రైకి వేసినట్టు మసాలాలు వేయకుండా లైట్గా మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ, కొంచెమే వేసుకోవాలి. జస్ట్ ముక్కకు పట్టినంత వేసేసి ముక్కలకి పట్టించి ఓవర్ నైట్ సోక్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసి మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, అలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను ప్యారలల్గా రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఇంకా మనం బిర్యానీ కోసం అని చెప్పేసి సేమ్ వాటర్, మనము రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అది తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసేసి అది బాయిలింగ్కి వచ్చేలోపు ఇక్కడ మనము ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లోకి గ్రేవీ లాగా కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్, ఇందాక ఫిష్ కుక్ చేసాం, అది ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో కొంచెం గీ యాడ్ చేసేసి ఇంకా హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్, దాని తర్వాత మన క్వాంటిటీని బట్టి మనం ఎంత బిర్యానీ చేసుకుంటాం దాన్ని బట్టి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారము, ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా ఇట్లా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పెరుగు వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం మన ఫిష్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఇంకా ఇవి ఫిష్ ముక్కలకి బాగా ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఒక 3 to 4 minutes కుక్ చేసేసి ఇంకా దించేయాలి. దాని తర్వాత మనము ఈ ఫిష్ కుక్ అయిన తర్వాత మనం దమ్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ మనం చికెన్కి మటన్కి ఎట్లా దమ్ పెట్టుకుంటామో లేయర్స్ లాగా అట్లా. ముక్కలు విరిగిపోవు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా. ఈ మసాలాలో కూడా అంతగా ఏం నానవు, జస్ట్ మసాలా కోటింగ్ వాటికి పట్టేదాకా చేయాలి. మెల్లిగా కలుపుకోవాలి ఇట్లా మసాలా బాగా పట్టిందాకా. దాని తర్వాత ఇవి సపరేట్ చేసేసి ఇంకా మనము లేయర్స్ లాగా దమ్ పెట్టుకోవడమే. మన బిర్యానీ ఎట్లా పెట్టుకుంటాం అట్లాగా గీ వేసేసి కొంచెం రైస్ అడుగున వేస్తే ఏంటంటే ఒకవేళ అడుగు మాడినా కానీ మనకి రైస్ మాడిద్ది, పీసెస్ మాడవు. ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. దాని తర్వాత ఇట్లా లేయర్స్ వేసేసుకొని ఎన్ని లేయర్స్ వస్తాయి అంత మన క్వాంటిటీని బట్టి, తక్కువ అయితే ఒక లేయర్, ఎక్కువైతే 2 layers, మరీ ఎక్కువైతే ఇంకా 3-4 layers పెట్టుకుంటాం కదా, అలా చేసేసి ఒక్క 20 minutes చాలా లో ఫ్లేమ్ మీద మనం దమ్ పెట్టేస్తే మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నిజంగా భలే టేస్టీగా వచ్చింది, అసలు చాలా టేస్టీగా ఉంది ఫిష్ బిర్యానీ. ఇది ఒక ఫ్లేవర్, మనకి చికెన్ మటన్ అదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అందరు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ కూడా.